ఒక్క మిఠాయి చేయించి మనసు మెత్తని చెయ్యరా అంటే, నేనేమో మీకోసం గుండ్రంగా, ఎర్రగా, బంగారు రంగులో ఉండే లేత తీగ పాకం పట్టుకున్న బాదుషాలనైతే తీసుకొచ్చా. ఓ 2 కప్పుల మైదాను తీసుకొని, అందులో కొద్దిగంత బేకింగ్ సోడా, తగినన్ని నీళ్లు పోసుకొని, ఇలా మెత్తగా, సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోండి. ఆ తర్వాత చేతులకి కొద్దిగంత నెయ్యి లేదా నూనె రాసుకొని, మీకు నచ్చిన సైజులో, షేప్‌లో గుండ్రటి ఉండల్లా కట్టి, మధ్యలో ఓ చిల్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా! ఇలా. ఆ తరువాత గోరువెచ్చగా ఉన్న నూనెలో వదలండి. అస్సలు కదపకండి. వాటంతట అవి పైకి లేసేంత వరకు. ఇలా. ఇప్పుడు తీగ పాకం కోసం నేనిక్కడ పక్కా కొలతలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఒక్క కప్పు చక్కెరకి ఒక కప్పు నీటిని మాత్రమే వేసుకోండి. లేదు అంటే తీగ పాకం సరిగ్గా రాదు. కొద్దిగంత కుంకుమ పువ్వు కూడా వేసి తీగ పాకం వచ్చాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదుషాల్ని వేసి ఓ 2 గంటలు బాగా మగ్గాక అలా లాగించేయండి.